హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సిలిండర్ అనేది కిక్కర్ సాఫ్ట్ పూర్తి పోవడం వల్ల కొత్త కిక్కర్ సాఫ్ట్ వేయడం జరుగుతుంది. ఈ కిక్కర్ సాఫ్ట్ అనేది ఓఏ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎలా వేసుకోవాలి, దీని ఎలా కిక్కర్ సాఫ్ట్ వాడటంలో చూడండి. కిక్కర్ అయితే నాకు లైన్గా పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ ఇద్దాం. మనం కొత్త వేయడంతో జరిగింది. దీని సాఫ్ట్ వేయడానికి ముందు వచ్చేసి కిక్కర్ ర్యాచెట్, దీనికి టైమింగ్ ఏమి ఉండదు. తర్వాత ఒక వాచరు, దీనికి సంబంధించి ఒక లాక్ అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూద్దాండి, ఇక్కడ కిక్కర్కి ఒక డాట్ వస్తుంది ర్యాచెట్కి. తర్వాత కిక్కర్ సాఫ్ట్ కూడా ఒక డాట్ వస్తుంది అనమాట. ఈ డాట్కి ఎగ్జాక్ట్ పెడితే కిక్కర్ టైమింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం దాన్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత కిక్కర్ స్ప్రింగ్ వేసేసరి మనకి కిక్కర్ ర్యాచెట్ నుంచి కేర్ సౌండ్ రాకుండా ఎగ్జాక్ట్గా సీటింగ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వేసిన తర్వాత దీని టైమింగ్ ఉంటుంది, దీని టైమింగ్ ఉండదు. తర్వాత వచ్చేసి స్ప్రింగ్ అంతా ఇక్కడ ఇన్స్టాల్ చేసేసుకుందాము. తర్వాత దానికి సంబంధించిన 4 ప్లేట్ అన్నమాట. ఇది కిక్కర్ నుంచి బయట రాకుండా దానికి సంబంధించిన ఒక లాక్. ఈ లాక్ అనేది మన దగ్గర లాక్ మిర్రర్ టెస్టర్ ఉంటే టెస్టర్ అన్నమాట. ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇట్లా బయట రాకుండా లాక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇది వేసిన తర్వాత వేసేసారు. మళ్ళీ అవి వేస్తే ఇబ్బంది అవుతుంది. అంటే తెలిసిన వాళ్ళకైతే చెప్పనేది, తెలియని వాళ్ళు మాత్రమే అనమాట. దీనికి సంబంధించిన వాచర్ ఇట్లా పల్చాడు వస్తుంది అనమాట. ఈ పల్చాడు వాచర్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటేనే ఇది కేసులోకి, ఇది ఇంజిన్ కేసు అండి, ఇది ఇంజిన్ కేసులో పోయి ఇక్కడ ఎగ్జాక్ట్ సీటింగ్ అవుతుంది. మనకి సౌండ్ రాకుండా ఇక్కడ చూడండి, అక్కడ గ్యాప్ చూడండి ఒకసారి. ఈ వాచర్ లేదనుకోండి, చూసారు కదా ఎంత గ్యాప్ పడుతుంది, ఇది లోపలికి వెళ్ళిపోతామట. ఆవిడ కిక్కర్ అనేది కెర్ర సౌండ్ వస్తూనే ఉంటుంది. ఈ వాచర్ అనేది పర్ఫెక్ట్గా ఇప్పుడు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.